హనుమంతుని అవతార రహస్యం ఏమిటి? స్థితికారకుడున్న హనుమ అవసరం ఏంటో తెలియజేసే అనగనగాలోని నేటి అద్భుత కథనమే హనుమంతుని అవతార రహస్యం. అది త్రేతాయుగంలోని రామాయణ కాలం. అనాది కాలం నుండి ధర్మరక్షణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. కానీ ఒక సమయంలో బ్రహ్మాండంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. త్రేతాయుగంలో రావణుడు తపోబలంతో అంతులేని శక్తులు సంపాదిస్తాడు. దేవతలను, ఋషులను, స్వయంగా ఇంద్రుణ్ణి కూడా భయపెట్టే స్థాయికి చేరుకుంటాడు. దేవలోకంలో కలకలం. ధర్మరక్షణకు మరో అవతారం అవసరమని భావించిన దేవతలు ఆ పరమశివుని శరణు కోరుతారు. శివుని సన్నిధిలో వారు వినమ్రంగా నిలబడి, ప్రభూ, రాక్షస బలాలు మాపై మేఘంలా ముసురుకుంటున్నాయి. రావణుని అహంకారాన్ని అధిగమించగల శక్తి భూలోకానికి తక్షణం అవసరం అని వేడుకుంటారు. శివుడు ధ్యానంలో, మనోనేత్రంలో నిమగ్నుడవుతాడు. కొంతసేపటి తర్వాత కనులు తెరచి పలుకుతాడు, ఇంద్రాది దేవతలారా, రామకార్యసిద్ధికి అవసరమైన శక్తి వాయువు ద్వారా భూలోకంలో త్వరలో అవతరిస్తుంది. నా అంశ, నా రుద్రశక్తి, నా భక్తి అన్నీ కలిసి ఒక వానర రూపంలో అవతరించబోతోంది అంటాడు పరమశివుడు. అలా హనుమ అవతారానికి సంకల్పం జరుగుతుంది. ఇదే సమయంలో భూమిలో దూరంగా ఒక వన్య ప్రాంతంలో అంజనాదేవి అనే కన్య తీవ్ర తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమెను చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యమే. ఆమె కళ్లల్లో లోతైన ధ్యాన శక్తి, హృదయంలో దైవభక్తి. అసలు ఆమె వానరురాలు కాదు, ఒక దివ్యలోక నర్తకి. పూర్వజన్మలో ఒక తప్పిదం వల్ల వశిష్ఠ మహర్షి ఆమెకు శాపమిస్తాడు. శివాంశం నీ గర్భంలో అవతరించినప్పుడు మాత్రమే నీకు విముక్తి అన్నది ఆ శాపం. అందుకే ఆమె ఆ పరమశివుడి కోసం ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది. ఒకరోజు ఆమె తపస్సులో లీనమై ఉండగా శీతల పవనాలు వీస్తాయి. వెంటనే గాలి రూపంలో వాయుదేవుడు ప్రత్యక్షమై పలుకుతాడు, అంజనా, నీ తపస్సు ఫలించింది. శివుని అంశ, నా ప్రాణశక్తి కలిసిన దివ్య సంతానం నీ గర్భంలో అవతరించబోతున్నాడు. అతడు ధర్మ పరిరక్షకుడు, అపార శక్తి సంపన్నుడు. ఆ ఆవిర్భావం ఇక జరగను. ఆ పలుకులతో అంజనాదేవి ప్రసన్నురాలవుతుంది. ఆ వరప్రసాదం స్వీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. అదే సమయానికి దూరంగా అయోధ్యలో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఇచ్చిన దైవ పాయసం కొద్దిగా పక్షిపై పడిపోయి ఆ పక్షి అంజనాదేవికి ఆ దైవ పాయసాన్ని అణుమాత్రం అందిస్తుంది. ఆమె దానిని భక్తితో సేవించగా శివాంశం, వాయుశక్తి, దైవ పాయసం ఈ మూడు కలయికగా దివ్య జీవాత్మ భూలోకంలో ప్రవేశిస్తుంది. కాలం గడుస్తోంది. పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భం ప్రకాశించింది. ఆ ప్రకాశమే రుద్రాంశం. కొద్ది క్షణాల్లో పుట్టిన శిశువు చల్లని చంద్రరశ్మిలో మెరుస్తున్నాడు. అతని కన్నుల్లో అపార జ్ఞానం, శరీరంలో అపార బలం, హృదయంలో ఉప్పొంగే భక్తి. వాయువు అతని శ్వాసలో మోగుతోంది. శివుని తేజస్సు అతని నుదుటిపై తళుక్కున మెరుస్తోంది. ఆ శిశువే ఆంజనేయుడు. ఏడు లోకాల్లోనూ ఆంజనేయుడిని బాలరుద్రుడు అని పిలుస్తారు. ఆంజనేయుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవం. ఆంజనేయుడు బజరంగబలి, మారుతి, ఆంజనేయసుతుడు వంటి ఎన్నో నామాలతో ఆయనను ఆరాధిస్తారు భక్తులు. అలాంటి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు ఎలా కలిగింది? వజ్రఘాతం వెనుకనున్న కారణమేంటి? మరో కథనంలో రేపు రాత్రి 9 గంటలకు. అది త్రేతాయుగంలోని రామాయణ కాలం. అనాది కాలం నుండి ధర్మరక్షణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. కానీ ఒక సమయంలో బ్రహ్మాండంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. త్రేతాయుగంలో రావణుడు తపోబలంతో అంతులేని శక్తులు సంపాదిస్తాడు. దేవతలను, ఋషులను, స్వయంగా ఇంద్రుణ్ణి కూడా భయపెట్టే స్థాయికి చేరుకుంటాడు. దేవలోకంలో కలకలం. ధర్మరక్షణకు మరో అవతారం అవసరమని భావించిన దేవతలు ఆ పరమశివుని శరణు కోరుతారు. శివుని సన్నిధిలో వారు వినమ్రంగా నిలబడి, ప్రభూ, రాక్షస బలాలు మాపై మేఘంలా ముసురుకుంటున్నాయి.
రావణుని అహంకారాన్ని అధిగమించగల శక్తి భూలోకానికి తక్షణం అవసరం అని వేడుకుంటారు. శివుడు ధ్యానంలో మనోనేత్రంలో నిమగ్నుడవుతాడు. కొంతసేపటి తర్వాత కనులు తెరచి పలుకుతాడు. ఇంద్రాది దేవతలారా, రామకార్య సిద్ధికి అవసరమైన శక్తి వాయువు ద్వారా భూలోకంలో త్వరలో అవతరిస్తుంది. నా అంశ, నా రుద్రశక్తి, నా భక్తి అన్నీ కలిసి ఒక వానర రూపంలో అవతరించబోతోంది అంటాడు పరమశివుడు. అలా హనుమ అవతారానికి సంకల్పం జరుగుతుంది. ఇదే సమయంలో భూమిలో దూరంగా ఒక వన్య ప్రాంతంలో అంజనాదేవి అనే కన్య తీవ్ర తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమెను చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యమే. ఆమె కళ్లల్లో లోతైన ధ్యాన శక్తి, హృదయంలో దైవభక్తి. అసలు ఆమె వానరురాలు కాదు, ఒక దివ్యలోక నర్తకి. పూర్వజన్మలో ఒక తప్పిదం వల్ల వశిష్ఠ మహర్షి ఆమెకు శాపమిస్తాడు. శివాంశం నీ గర్భంలో అవతరించినప్పుడు మాత్రమే నీకు విముక్తి అన్నది ఆ శాపం. అందుకే ఆమె ఆ పరమశివుడి కోసం ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది. ఒకరోజు ఆమె తపస్సులో లీనమై ఉండగా శీతల పవనాలు వీస్తాయి. వెంటనే గాలి రూపంలో వాయుదేవుడు ప్రత్యక్షమై పలుకుతాడు. అంజనా, నీ తపస్సు ఫలించింది. శివుని అంశ, నా ప్రాణశక్తి కలిసిన దివ్య సంతానం నీ గర్భంలో అవతరించబోతున్నాడు. అతడు ధర్మ పరిరక్షకుడు, అపార శక్తి సంపన్నుడు. ఆ ఆవిర్భావం ఇక జరగనుంది. ఆ పలుకులతో అంజనాదేవి ప్రసన్నురాలవుతుంది. ఆ వరప్రసాదం స్వీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. అదే సమయానికి దూరంగా అయోధ్యలో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఇచ్చిన దైవ పాయసం కొద్దిగా పక్షిపై పడిపోయి ఆ పక్షి అంజనాదేవికి ఆ దైవ పాయసాన్ని అణుమాత్రం అందిస్తుంది. ఆమె దానిని భక్తితో సేవించగా శివాంశం, వాయుశక్తి, దైవ పాయసం ఈ మూడు కలయికగా దివ్య జీవాత్మ భూలోకంలో ప్రవేశిస్తుంది. కాలం గడుస్తోంది. పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భం ప్రకాశించింది. ఆ ప్రకాశమే రుద్రాంశం. కొద్ది క్షణాల్లో పుట్టిన శిశువు చల్లని చంద్రరశ్మిలో మెరుస్తున్నాడు. అతని కన్నుల్లో అపార జ్ఞానం, శరీరంలో అపార బలం, హృదయంలో ఉప్పొంగే భక్తి. వాయువు అతని శ్వాసలో మోగుతోంది. శివుని తేజస్సు అతని నుదుటిపై తళుక్కున మెరుస్తోంది. ఆ శిశువే ఆంజనేయుడు. ఏడు లోకాల్లోనూ ఆంజనేయుడిని బాలరుద్రుడు అని పిలుస్తారు. ఆంజనేయుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవం. ఆంజనేయుడు బజరంగబలి, మారుతి, ఆంజనేయసుతుడు వంటి ఎన్నో నామాలతో ఆయనను ఆరాధిస్తారు భక్తులు. అలాంటి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు ఎలా కలిగింది? వజ్రఘాతం వెనుకనున్న కారణమేంటి? మరో కథనంలో రేపు రాత్రి 9 గంటలకు